నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రజా యుద్ధ నౌక గద్దర్ గారి ప్రథమ వర్ధంతి వేడుకలు రవీంద్ర భారతిలో అయితే జరుగుతున్నాయి. ప్రస్తుతం మనతో పాటు గద్దర్ కూతురు వెన్నెల మనతో ఉన్నారు. నాన్నగారితో జ్ఞాపకాలు ఒకసారి పంచుకునే ప్రయత్నం చేయండి. నాన్నగారి జ్ఞాపకాలు చాలా కొద్దిగా ఉన్నాయి. అంటే చాలా తక్కువ టైము నాన్నగారితో మేము గడిపాం. ఆ తక్కువ టైంలో కూడా తన ప్రేమని, తన నిజాయితీని, సమాజం పట్ల ఉన్న తనకున్న చిత్తశుద్ధిని, తను ప్రజల కోసమే పుట్టాడు, ప్రజలే తన కుటుంబం అని మాకు పెద్ద అయ్యాక కానీ తెలియలేదు. ఆయన చివరి వారికి కూడా ఆపరేషన్కి వెళ్తున్నానంటే, నాన్న చాలా రిస్క్ నాన్న అంటే, నేను ఆపరేషన్ చేయించుకుంటే ఇంకా 10 ఏళ్ళు బతుకుతా, 10 ఏళ్ళు బతికితే రానున్న యువతరానికి ఒక ఆదర్శమూర్తిగా నిలబడతాను, ఒక ఆయుధాన్ని అప్పచెప్పుతానని తన జీవితాన్ని ప్రజలకు అంకితం చేసిన గొప్ప వ్యక్తి గద్దర్ అన్న. తన జీవితం అంతా ప్రజల కోసమే చేశారు. కానీ మీ యొక్క పెంపకంలో కానీ, అంటే కూతురిగా కానీ కొడుకుతో కానీ, నా యొక్క భావజాలను మీరు కూడా మోయాలి, లేకపోతే అని ప్రజల కోసం చేయాలని ఎప్పుడైనా చెప్పే ప్రయత్నం ఆయన చేశారు? జనరలీ మహానుభావులు కుటుంబాలతో చాలా టైం తక్కువ స్పెండ్ చేస్తారు. ఎస్పెషల్లీ ఏమంటారు, ప్రజా విప్లవకారులు వాళ్ళు మాత్రం చాలా తక్కువ ఉంటారు. కానీ వాళ్ళ పనితీరు మాకు మెసేజ్ ఇస్తారు, బిడ్డ మీరు కూడా ఇట్లా పని చేయాలి, మీరు కూడా ప్రజల కోసం బతకాలి అనే పనితీరువే వాళ్ళు చెప్తారు, ఉత్త మాటలు చెప్పరు. సో వాళ్ళు పని మాకు అర్థమే, ఒక్కొక్క పని చేసుకుంటూ పోతూ ఉంటే తమ జీవితం అంతా ప్రజల కోసం చేయాలి, మీరు మాలాగా చేయకపోయినా సరే మిమ్మల్ని మీరు బతుకోవాలి, ఇంకొకరి దగ్గర అడుక్కోకుండా. అట్లాగే మన తోటి వాళ్ళకు, మన కుటుంబానికి, మన పక్కనున్న వాళ్ళకు మన తోటి కొద్ది సహాయం చేయాలి, కొద్దిపాటిగా ధైర్యంగా, అరే మేము ఉన్నాం, పైసలు ఏ అవసరం లేదు, అరే నేనున్నా మీరు చూసుకొని ఏదో ఒకటి చేద్దామంటారు చూడు, ఆ మాట సహాయం అన్న చేసే మానవీయలో మిగిలాలని ఆయన పనితీరు, ఆయన జీవితంతో చెప్పకనే చెప్పినాడు. గద్దర్ గారి మరణం జరిగి 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్ కాలంలో ఎలాంటి అనుభవాలు ఉన్నాయి, ధైర్యాన్ని ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి, ఎవరు మీ మద్దతుగా ఉన్నారు? ప్రజలే మద్దతు. మా నాన్న అన్నాడు, గద్దర్ అన్న బిడ్డలుగా నేను అడవికి వెళ్ళిపోయినాను, మీరు హైదరాబాద్లో ఉన్నారు, మీకు నేను లేకపోవచ్చు, కానీ ప్రపంచమంతా ఓ గద్దరన్న బిడ్డ అంటే ప్రపంచమంతా మీకున్నది. అదే అడవిల బిడ్డలకు మాత్రం నేనే ఉన్నాను, నాలాంటి వాళ్ళ వీర యోధులే ఉన్నారన్నారు. సో ప్రజలే నా ఆయుధము, మా కుటుంబానికి ఆయుధము. సరిపోయిందా? మొత్తంగా ప్రజలే నా ఆయుధము, ప్రజలే మీకు అంతా అండగా ఉంటారు, నేను లేకపోయినా కానీ చుట్టాల రూపంలో ప్రజలే నా కుటుంబాన్ని చూసుకుంటారని కూడా గద్దర్ చివరిలో చెప్పారు. అలాగే నేను సర్జరీ చేసుకుంటే బతుకుతే మరో 10 ఏళ్ల పాటు ప్రజాసేవ చేయాల్సి అని కూడా ఆ ఉద్దేశంతో ఆసుపత్రికి వెళ్ళారు. ఎంతసేపు కుటుంబం కన్నా ఎక్కువ ప్రజలే సమాజం అంటూ కూడా గద్దర్ బతికారంటూ కూడా గద్దర్ కూతురు వెన్నెల గారు స్పష్టం చేసిన సందర్భం చూడొచ్చు.